కొంత అవగాహన లోపంతో ఉండేటటువంటి వాళ్ళని మనం మార్చలేము. వాళ్ళకి చెప్పినా అర్థం గాదు. ఇప్పుడు ఏదైతే షక్స్‌గామ్ వ్యాలీలో చైనా వచ్చేసి బిల్డింగ్స్ కట్టుకుంది. మనం ఏం చేయలేకపోతున్నాం. మోడీ చేతులెత్తేసాడు. చైనా మాదేనంటోంది. పాకిస్తాన్ చైనా అన్నట్టు. అది ఇప్పుడు జరగలేదు. అది ఎప్పుడో పీఓజేకే పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్. నెహ్రూ గారి పుణ్యమా అది పాకిస్తానుడు ఆక్రమించుకున్నాడు. వాడికి ముందు జాగ్రత్త తెలివితేటలు తీసుకున్నాడు. 63 సంవత్సరం. అప్పటికే నెహ్రూ గారు బతికే ఉన్నాడు. ఆ చైనా యుద్ధంలో ఓడిపోయి ఉన్నాడు. ఓడిపోయి ఉంటే అంటే అప్పటిదాకా పాకిస్తాను భారత్ మీద గెలవలేమని అర్థమైంది దానికి. అలాంటి సందర్భంలో ఆహ్, భారత్‌ని ఓడించిన చైనాకి పాకిస్తాన్‌లోని ఈ ఎప్పటికైనా భారతదేశం ఆక్రమించుకుంటది. తిరిగి స్వాధీనం చేసుకుంటది. ఆక్రమించుకోవడం కాదు. తిరిగి స్వాధీనం చేసుకుంటది జమ్మూ కాశ్మీర్‌ని. దాన్ని కంట్రోల్ చేయాలంటే ఎట్లా అని ప్లాన్ చేసుకున్నాడు. అందులో భాగంగా అందులో ఉన్నటువంటి కొంత భూభాగాన్ని చైనాకిచ్చాడు. అప్పటికి సిపెక్ లాంటి పాయింట్ రాలేదు. చైనాకిచ్చాడు. అయితే చైనా అక్కడ ఏం చేసుకోవాలో అర్థం గాక రాసిచ్చిందాన్ని అటు పక్కన పడేసింది. ఇప్పుడు చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ ఒక 20 ఏళ్ల క్రితం, 25 ఏళ్ల క్రితం అది కూడా కాంగ్రెస్ రెజిమ్‌లోనే నడిచింది. స్టార్ట్ అయింది. దాంట్లో భాగంగా చైనా నుండి పాకిస్తాన్‌లో ఉన్నటువంటి పోర్టుల దాకా నేరుగా రోడ్లు వేసేటటువంటి కార్యక్రమం. దాన్ని భారత్‌లో వాజ్పేయి హయాంలో వ్యతిరేకించారు. ఆ తర్వాత కూడా కొనసాగిస్తా జరుగుతా వచ్చింది. ఇప్పుడు అందులో భాగంగానే అక్కడ ఉన్నటువంటి ఈ లోయలో కట్టేటటువంటిది. దాన్ని భారతదేశం వ్యతిరేకిస్తోంది. మేము ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తుంది. చైనా మాత్రం అది మాదేనని చెప్తోంది. అక్కడేంటి పాకిస్తాను ఉద్దేశ్యం ఏంటంటే భవిష్యత్తులోనన్నా పీఓజేకే స్వాధీనం చేసుకుంటున్నప్పుడు ఈ ప్రదేశం చైనా చేతిలో ఉంది కాబట్టి చైనాకి ఇచ్చేసారు కాబట్టి చైనా నాదే అంటుంది కాబట్టి అప్పుడు మనం యుద్ధం పాకిస్తాన్‌తో పాటు చైనాతో కూడా చేసేటటువంటి వాతావరణాన్ని సృష్టించారు. ఇది యుద్ధం ఆ రోజున వాస్తవంగా 51, 52లో చేయాల్సిన యుద్ధం. అది లేట్ అయ్యాక ఇప్పుడు ఇవాల్టి చేస్తే గనక మనం ఏకదం 2 దేశాలతో యుద్ధం చేయాలి పాకిస్తాన్, చైనాలతో. అదే కోరుకుంటుంది అమెరికా లాంటిది చైనా, పాకిస్తాన్‌లు కూడా. కాబట్టి మనం చేసే ప్రతి అడుగు వెనకాల ఒక పాయింట్ ఉంటది. లోపం ఎక్కడుందో తప్పెవరు చేశారో వాళ్ళని మాట్లాడడం మానేసి నిందిస్తూ కూర్చునేటటువంటి అమాయకత్వం మన అసమర్థత కిందకొస్తుంది తప్పించి తెలివితేటల కిందకి రావు.